నిన్ను కొంతమంది అవమానపరుస్తారు. అబ్బా నువ్వు కూడా పెద్ద భక్తుడిలాగా మాట్లాడుతున్నావురా అని అంటారు. నిన్ను అనేటప్పుడు ఏం చేస్తారంటే నీలో ఉన్న ఏదో ఒక పాత బలహీనతను ఎత్తి చూపించి, నువ్వు కూడా చెప్పేవాడివేనా, నువ్వు కూడా ప్రార్థన చేసేవాడివేనా, నువ్వు కూడా ప్రార్థన చేసేదానివేనా, నువ్వు కూడా దేవుని గురించి మాట్లాడుతున్నావా, సాల్లే కాగు, సిగ్గు లేకపోతే సరి అని నిన్ను అవమానపరుస్తారు. అప్పుడు నువ్వు టెంప్ట్ అవ్వకూడదు. యేసు ప్రభు వారి మీద ఫు అని ఉమ్మి వేశారు. ఆయన కోప్పడ్డా, ముసుగు వేసి గుప్పెడు బిగించి గుద్దుతున్నారు ఆయన్ని. కోప్పడ్డా, వెటకారంగా వ్యంగ్యంగా అరచేతులతో చరుస్తున్నారు ఆయన్ని. కోపపడ్డా, కోపపడలా. కోప్పడకూడదా? కోప్పడకపోవటం కాదు. యేసు ప్రభు వారు ఇలా భరిస్తున్నాడు. కొంచెం కోపం తెచ్చుకొని అట్లా గనక వాళ్ళ వైపు చూస్తే నేను అనుకుంటాను మసైపోయి దుమ్ము కూడా మిగలదు. అట్లా అయిపోయేవాళ్ళు వాళ్ళంతా. మరి ఎందుకు యేసు ప్రభు వారు కోపడలా? ఆయన నేర్పాడు ముందు, ఇదిగో నేనేం చేస్తున్నానో నన్ను చూసి మీరు నేర్చుకోండి అని. ఈరోజు నిన్ను దూషించే వాళ్ళు చాలామంది ఉంటారు, నిన్ను అవమానపరిచే వాళ్ళు ఉంటారు. నువ్వు ఎంత మంచిదానమైనా, ఎంత మంచివాడవైనా నీలో ఏదో ఒక లోపాన్ని ఎత్తిపట్టుకొని నిన్ను దుఃఖ పెట్టాలనుకునే వాళ్ళు ఈ లోకంలో చాలామంది ఉంటారు. నువ్వు అసలు దుఃఖపడద్దు.